పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఆఫీస్ రూమ్లో శృంగార కార్యకలాపాలకు దిగారు. వాళ్ళు స్కూల్లో పిల్లలకు భవిష్యత్తు గురించి పాఠాలు చెప్పాలి, కానీ క్లాస్ రూమ్లోకి టీచర్ని పిలిపించి ఇద్దరుకు అక్కడ శృంగార చేష్టలకు దిగడంతో ఆ దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్లో సలేరా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. ఇప్పుడు మీరు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. మీరు చూస్తున్న ఆ ఇద్దరు కూడా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన గవర్నమెంట్ టీచర్లు. చూడండి ఒకసారి, ఇద్దరు హగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ డోర్లో నుంచి బయటికి ఎవరైనా వస్తున్నారేమో అని ఆ టీచర్ బయటకు చూశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమెను హగ్ చేసుకుంటున్నాడు, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎవరో వీళ్ళ కార్యకలాపాలను ఎవరో గమనించి ఉండుంటారు కొన్ని రోజులుగా. అందుకే వాళ్ళకి తెలియకుండా పైన ఆ రూమ్లో పైన ఆ సీసీ కెమెరాను అమర్చారు, ఒక కెమెరాను అయితే అమర్చారు. కానీ అది ఆ రూమ్లో మామూలుగా అమర్చిన ఆ కెమెరా కాదది, వాళ్ళకి తెలియకుండా అమర్చిన కెమెరా. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళడం, ఇలా పాఠాలు చెప్పడం మానేసి ప్రేమ పాఠాలు ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవడం, హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండటాన్ని ఆ స్కూల్లో ఉన్న ఎవరో గమనించి వాళ్ళిద్దరు బండారం బయట పెట్టాలి అని అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలా అది కనిపిస్తోందని చెప్తున్నారు. అది ట్రాప్ కెమెరా. వాళ్ళిద్దరూ పిల్లలకు పాఠాలు చెప్పడం మానేశారు. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకోవటం, స్కూల్కి రావడం, ఇలా ఆఫీస్ రూమ్లో ఇద్దరు ఒకరికొకరు హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, పిల్లలను మాత్రం క్లాసులు చెప్పకుండా వదిలేయడం, ఇది వీళ్ళు చేస్తున్న పని. బహుశా అక్కడ ఉన్న పిల్లలు లేదా ఆ స్కూల్ సిబ్బంది ఎవరో గమనించి ఆ కెమెరాను ఏర్పాటు చేశారు. చూడండి, ఆ లేడీ టీచర్ అక్కడికి వచ్చింది, అక్కడ సోఫాలో కూర్చుంది. ఆ తర్వాత ఆయన సీట్లోంచి లేచి వచ్చాడు. గుమ్మలోంచి బహుశా ఇద్దరు లోపలికి వచ్చినప్పుడు డోర్ వేసుకోలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇద్దరు లోపలికి వచ్చి డోర్ వేసుకుంటే బయట ఉన్న వాళ్ళకి మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. కాబట్టి డోర్లు తీసుంచే ఈ బరితెగింపు చేష్టలకు పాల్పడ్డారు ఇద్దరు కూడా. మధ్య మధ్యలో భయపడుతూ ఉన్నాడు. ఆ గుమ్మంలోంచి ఎవరైనా వస్తున్నారేమో అని గుమ్మం వైపు చూసొస్తున్నాడు. ఆ దరిదాపుల్లో ఎవరో కనబట్టలేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు. ఈలోపు ఆమె అతని దగ్గరికి వస్తూ ఉంది. ఇదంతా స్కూల్లో జరుగుతుంది. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన స్కూల్ అది. కానీ ఇద్దరు కూడా కామ కార్యకలాపాల్లో మునిగిపోయిన ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్లోని సలోరా గవర్నమెంట్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫీస్ రూమ్లో టీచర్లు రొమాన్స్ చేసుకోవడంపై అక్కడ జనాలు, పిల్లల పేరెంట్స్ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇద్దరిని పీకి పారేయండి అని చెప్తున్నారు. మహిళా టీచర్కు ముద్దులు పెడుతున్నాడు, హగ్గులు చేస్తున్నాడు, ఇంకేవేవో చేసుకుంటూ ఉన్నారు. చెప్పడానికి వీలు కాని పనులు వాళ్ళు ఆఫీస్ రూమ్లో, స్కూల్ ఆఫీస్ రూమ్లో చేసుకుంటూ ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. పిల్లల ముందే టీచర్లు ఈ పాడి పనికి దిగడంతో ఆ పిల్లలు వెళ్ళి ఎక్కడో చెప్పడం, ఆ తర్వాత అక్కడ ట్రాప్ కెమెరా ఏర్పాటు చేయడం, వాళ్ళ శృంగార కార్యకలాపాలు, కామ కార్యకలాపాలు అందులో రికార్డు కావడం, ఇవన్నీ చోటు చేసుకోవడంతో ఆ గలీజ్ టీచర్లు ఇద్దరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్కడ విద్యాశాఖ. ఆ సర్క్యులర్ని కూడా, ఆ లెటర్ని కూడా మీరు చూడొచ్చు, ఆ నోటీసును కూడా మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మహిళా టీచర్కు ముద్దులు పెడుతున్నాడు, హగ్గలు పెడుతున్నాడు, పిల్లల ముందు ఈ పాడు పనులు చేస్తున్నారు. సీసీటీవీలో, అది సీసీటీవీ కాదు, అంటే గవర్నమెంట్ అధికారికంగా ఏర్పరిచిన కెమెరా కాదది. వీళ్ళ పాడు పనులు చూసి, వీళ్ళ సిగ్గుమాలిన పనిని చూసి ఆ కెమెరాని ఎవరో అమర్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే అది పై యాంగిల్లో వాళ్ళకి కనబడకుండా టాప్ యాంగిల్లో అక్కడ దాన్ని అమర్చారు. అందుకే బయటకు చూస్తూ ఉన్నాడు. అతనికి అక్కడ ఒక కెమెరా ఉందనే విషయం వాళ్ళిద్దరికీ కూడా తెలీదు. అక్కడ డోర్ వాళ్ళు వేసుకోలేదు, డోర్లో నుంచి బయటకు చూస్తూ ఉన్నారు. ఆమె అక్కడికి వచ్చింది, ఇద్దరు మళ్ళీ అక్కడ పాడు పనికి దిగుతున్నారు. ఇతను మాత్రం ఆ డోర్లోంచి బయటకు చూస్తున్నాడు, ఎవరైనా వస్తున్నారేమోనని. ఇంకొక విజువల్ కూడా ఉంది. ఆమె వచ్చి సోఫాలో కూర్చుంటుంది, అతను ఆ చైర్లోంచి లేచి వెళ్తాడు, గుమ్మం వైపు వెళ్తాడు. ఆ తర్వాత ఎవరు రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. హగ్ చేసుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. గురువు అనే విషయాన్ని అక్కడ మర్చిపోయాడు. ఆ 2 బాక్సులో కూడా మనం చూడొచ్చు. వివరం చెప్పటానికి వీల్లేదు, ఎందుకంటే అది స్కూల్లో జరుగుతోందని. ఇంత సిగ్గుమాలిన పని స్కూల్లో జరగటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం కాదు, మొత్తం ఉద్యోగం నుంచి పీకి పారేయండి అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్లో ఒక గవర్నమెంట్ స్కూల్. చూడండి ఒకసారి, ఇద్దరు ఆ బరి తెగింపు చూడండి. అది ఒక గవర్నమెంట్ స్కూల్, అది హెడ్ మాస్టర్ అనుకుంటా బహుశా.
ఆ హెడ్ మాస్టర్ రూమ్లోకి ఆమె వచ్చింది, సోఫాలో కూర్చుంది. ఆయన తన సీట్లోంచి లేచి వచ్చాడు. గుమ్మంలోంచి బయటకు చూసి లోపల ఒక రకమైన భయం ఉంది. నీచమైన పనికి దిగాలి ఆఫీస్ రూమ్లోనే కోరిక ఉంది. అందుకే గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు. ఒక దశలో ఆ మూలకు వెళ్ళి కూర్చున్నారు. ఆ మూలకు వెళ్ళి కూర్చున్న తర్వాత మళ్ళీ ఏదో అలజడి వచ్చినట్టుగా ఉంది, ఏదో సౌండ్ వచ్చినట్టుగా ఉంది. అతను మళ్ళీ గుమ్మం వైపు వచ్చేసాడు. గుమ్మంలో నుంచి చూశాడు, ఎవరూ రావట్లేదని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఆమె అతని దగ్గరికి వచ్చింది. ఇద్దరు హక్ చేసుకున్నారు. ఈ నీచమైన పనంతా స్కూల్లో, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన స్కూల్లో ఇలాంటి కామ కార్యకలాపాలకు దిగడంతో ఇద్దరిపైన వేటు పడింది. ఇప్పుడు బాగా జరిగింది, కామం దిగిపోయింది అనే కామెంట్స్ వాళ్ళిద్దరికీ సోషల్ మీడియా